2025 నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ జరిగినాయి కదా. మనకు ప్రతి పేపర్లో 6, 7, 8 6 లేదా 7 లేదా 8 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. కొన్ని వాటిలో 5 కూడా అడిగాడు ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచి. ప్రతిరోజు ప్రతి త్రీ షిఫ్ట్స్ జరిగినాయి. ప్రతి షిఫ్ట్ క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, కేర్ఫుల్గా వినండి. ఆల్రెడీ మీరు కాన్సెప్ట్ వినే ఇక్కడికి వచ్చారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, కాన్సెప్ట్ విని రాకపోతే విని వచ్చిన తర్వాత వినండి, లేకపోతే అర్థం కావు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, P ఈజ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ద రెక్టాంగిల్ ఏబిసిడి. రెక్టాంగిల్ ఏబిసిడి ఉంది. ఓకే, రెక్టాంగిల్ ఏబిసిడి ఉండి రెక్టాంగిల్ లోపల P అని ఒక పాయింట్ ఉంది. ఏ బి సి డి. ఓకే, P అని ఒక పాయింట్ ఉంది. ఓకే, తర్వాత ఏమంటుండు, ఇఫ్ పిఏ ఈక్వల్ టు 98, పిఏ ఈజ్ 98. తర్వాత ఏమంటున్నాడు, పిబి 91, పిసి 21, పిబి 91, పిసి 21, పిసి 21, పిడి ఫైండ్ చేయమంటున్నాడు కదా. వీ హ్యావ్ టు ఫైండ్ దిస్. సో మీకు రెక్టాంగిల్లో మీకు క్వాడ్రిలేటరల్లో కాన్సెప్ట్ చెప్పాను. ఏంది, రెక్టాంగిల్లో ఇన్సైడ్ ఒక పాయింట్ పి ఉంటే ఏం చెప్పినప్పుడు మీకు పిఏ స్క్వేర్ అనేది ప్లస్ పిసి స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు పిబి స్క్వేర్ ప్లస్ పిడి స్క్వేర్. ఓకే, ఈ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఆర్ఆర్బి గ్రూప్ డిలో దిగింది. ఓకే, ఇక్కడ చూడండి, మీరు గమనించండి. పిఏ స్క్వేర్ అంటే 98 స్క్వేర్, 98 స్క్వేర్ ప్లస్ పిసి స్క్వేర్ అంటే 21 స్క్వేర్. ఓకే, ఈక్వల్ టు పిబి స్క్వేర్ అంటే 91 స్క్వేర్ ప్లస్ పిడి స్క్వేర్ ఫైండ్ చేయాలి మనం, అంతే కదా. ఇక్కడ మీకు 98 స్క్వేర్ 91 స్క్వేర్ అనేది వాల్యూస్ తెలియదు అనుకోండి. మోస్ట్లీ ఎవరికి చాలామందికి తెలియనప్పుడు ఏం చేయాలి అంటే ఇటు సైడ్ తీసుకురండి. ఏమవుతుంది, 98 స్క్వేర్ మైనస్ 91 స్క్వేర్ ప్లస్ 21 స్క్వేర్ అంటే 21 స్క్వేర్ అంటే ఎంత, 441 కదా. ఇది మనకు తెలుసు, 441 రాసేద్దాం. ఈజ్ ఈక్వల్ టు పిడి స్క్వేర్. ఇప్పుడు మీరు గమనించండి, ఈ రెండింటికి మనకు ఆల్జీబ్రా ఐడెంటిటీతోనే కంపేర్ చేయాలి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫార్ములా ఏంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. 98 ప్లస్ 91 చేస్తే మనకు 189 వస్తుంది. ఓకే, ఇది ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి వేస్తే ఎంత వస్తుంది, 98 మైనస్ 91 7 వస్తుంది ప్లస్ 441 ఈజ్ ఈక్వల్ టు పిడి స్క్వేర్. ఇప్పుడు 189 ఇంటూ 7 చేస్తే మనకు 1323 కదా ప్లస్ 441 ఈజ్ ఈక్వల్ టు పిడి స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనకు పిడి స్క్వేర్ ఉంది అక్కడ. మనకి ఏం అడిగిండు, పీడీ లెంత్ అడిగిండు, కానీ స్క్వేర్ అటు సైడ్ పోతే మనకి ఏమవుతుంది, రూట్ అవుతుంది. ఇప్పుడు మనకు 1323 441 ఎంత అవుతుంది, 1724 అవుతుంది. యాడ్ చేస్తే 1724 ఈజ్ ఈక్వల్ టు పీడీ స్క్వేర్. స్క్వేర్ ఇటు సైడ్ వస్తే రూట్. ఇప్పుడు 1724కి మీకు స్క్వేర్ రూట్స్ గుర్తుపెట్టుకోవాలి కదా. అట్లీస్ట్ మనకు ఒక 50 వరకన్నా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈ ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. సో దీని స్క్వేర్ రూట్ వాల్యూ 42 అండి. ఓకే, పీడీ అనేది 42. ఆప్షన్ D is the right answer. The vertices of a convex pentagon in order are P 0, 0, Q 6, 0, R 8, 3, S 4, 7, T 0, 4. Find the area of a pentagon అంటున్నాడు. మీకు నేను క్వాడ్రిలేటరల్ చెప్పేటప్పుడు అండ్ పాలిగాన్ చెప్పేటప్పుడు, మెయిన్గా పాలిగాన్ చెప్పేటప్పుడు నేను మీకు ఏరియా ఫైండ్ చేయడానికి నేను ఒకటి చెప్పాను మీకు క్వాడ్రిలేటరల్. ఫర్ ఎగ్జాంపుల్ A x1, y1, b x2, y2, ఓకే, c x3, y3. ఇలా మనకు అన్ని ఇవ్వని పాయింట్స్. ఇప్పుడు 3 ఇస్తే ఇది ట్రయాంగిల్, 4 ఇస్తే క్వాడ్రిలేటరల్. ఇంకోటి తీసుకోండి, d x4, y4. దీనికి ఏరియా ఫైండ్ చేయడానికి మీకు ఒక ఫార్ములా చెప్పాను, హాఫ్ ఆఫ్ మాడ్ x1 y1 x2 y2 x3 y3 x4 y4. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ వేసుకునేది రిపీట్ చేయమని చెప్పాను మీకు, x1 y1. ఓకే, సో మీకు ఐడియా రాకపోతే ఒకసారి వెళ్ళి కాన్సెప్ట్ వినాలన్నా విని వస్తేనే మీకు ఇవి అర్థమవుతాయి. ఓకే, ఇక్కడ మనకు పాయింట్స్ ఏమేమి ఇస్తున్నాడు, పెంటగాన్కి 5 ఉంటాయి. ఓకే, 5 ఉంటాయి. సో అక్కడ మనం డైరెక్ట్ పాయింట్స్ రాసేసుకున్నాం. హాఫ్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ 0, 0 ఇస్తున్నాడు, రాసేయండి. తర్వాత 6, 0, 8, 3, 6, 0, 8, 3. తర్వాత ఏమిస్తున్నాడు,
4,7 0,4 4,7 0,4 మళ్ళీ ఫస్ట్ది రిపీట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై, ఈ రెండు మల్టిప్లై, ఈ రెండు మల్టిప్లై చేసి వేయాలి. ఫస్ట్ ఆఫ్ మాడ్ 0 ఇంటూ 0 0, 6 3 జా ప్లస్ 18 ప్లస్ చేయాలి, 8 7 జా 56 ప్లస్ 56. ఓకే. 4 4 జా ప్లస్ 16, 0 0 జా 0. సో ఇది ఒక స్టెప్ అయిపోయిన తర్వాత మైనస్ చేసి ఇట్లా వెళ్ళాలి. మళ్ళీ 0 ఇంటూ 6 0, 0 ఇంటూ 8 0, 3 ఇంటూ 4 12, 12 ప్లస్ 7 0 జా 0, 4 0 జా 0. ఓకే. సో మీరు ఇక్కడ గమనిస్తే ఆఫ్ మాడ్ ఇక్కడ మనకి ఏమేమి ఉంది, 56 ప్లస్ 66 72 82 90, ఇది 90 అవుతుంది, 90 మైనస్ 12. ఓకే. ఇప్పుడు మనకి ఇది 78 అవుతుంది, 90 మైనస్ 12. ఓకే. 78 బై ఇక్కడ హాఫ్ ఉంది కాబట్టి బై 2, 2 1 జా 2 3 జా 6, 2 9 జా 18. సో ఏరియా అనేది మనకు 39 వచ్చింది, ఏరియా ఆఫ్ ఏ పెంటగాన్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. If p equal to 6, q equal to minus 3, then the value of p cube minus 3p square plus 3p plus 3q plus 3q square plus q cube అంటున్నాడు. పీకి క్యూకి వాల్యూస్ ఇస్తున్నాడు. డైరెక్ట్గా దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు కొద్దిగా కాంప్లికేటెడ్గా అవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే దీన్ని సింప్లిఫై చేసుకోండి. ఎలా అంటే క్యూబ్స్ అని ఒక సైడ్ రాయండి, పీ క్యూబ్ ప్లస్ లాస్ట్లో క్యూబ్ ఉంది. ఓకే. తర్వాత ఇక్కడ పీ స్క్వేర్ ఉంది, ఇక్కడ క్యూ స్క్వేర్ ఉంది, ముందు 3 కామన్ ఉంది. సో ఇక్కడ -3 ఉంది కాబట్టి -3 కామన్ తీస్తే మనకి ఇక్కడ పీ స్క్వేర్ మిగులుతుంది. -3 కామన్ తీసినాం కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది, సో ఇక్కడ మైనస్ అవుతుంది, సో క్యూ స్క్వేర్ అవుతుంది. ఓకే. తర్వాత ఇక్కడ పీ ఇక్కడ క్యూ ఉంది, సో +3 కామన్ తీయండి, సో పీ ప్లస్ క్యూ మిగులుతుంది. ఓకే. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. పీ అంటే 6 ఇచ్చిండు, 6 క్యూబ్ ఎంత 216. క్యూ అంటే -3 ఇచ్చిండు, -3 క్యూబ్ అంటే ఎంత -27. సో -27 అవుతుంది, ఇది ప్లస్ ఇంటూ మైనస్. ఓకే. -3 ఇంటూ పీ స్క్వేర్ అంటే 36, 6 స్క్వేర్ అంటే 36 -3 స్క్వేర్ అంటే ఇప్పుడు -3కి స్క్వేర్ చేస్తే ఇది 9 అవుతుంది. సో 36 - 9 ఎంత 27. ఓకే. ప్లస్ 3 ఇంటూ పీ ప్లస్ క్యూ అంటే 6, క్యూ అంటే -3, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 - 3 అవుతుంది. ఇది 6 - 3 అంటే ఇది ఎంత అవుతుంది 9 అవుతుంది, 3 3 జా 9. ఓకే. 216 - 27 ఎంత 189, 189 మైనస్ 81 అవుతుంది, ఇది ప్లస్ 3 3 జా 9 అవుతుంది. 189 ప్లస్ 9 ఎంత 198, 198 మైనస్ 81 ఈజ్ ఈక్వల్ టు 117 ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. tan theta ఈక్వల్ టు 12/5. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sec theta అంటున్నాడు. tan theta ఎంత ఇస్తున్నాడు 12/5 అంటున్నాడు. ఇది చాలా వెరీ బేసిక్ క్వశ్చన్. ఆర్ఆర్బి గ్రూప్ డిలో మనకు బేసిక్ క్వశ్చన్సే వస్తాయి. tan theta ఈక్వల్ 12/5 అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే మనకు కాంబినేషను tan theta అంటే ఏంది, ఇక్కడ టీటా ఉందనుకుంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంటే కదా, ఇది 12 ఇది 5 అవుతుంది. ఓకే. ఇప్పుడు 12కి 5కి పైథాగరన్ ట్రిప్లెట్ ఇంకోటి కాంబినేషన్ ఏంటి 13 కదా, సో ఆబ్వియస్గా ఇది 13 ఉంటుంది. పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోమని మస్తు చెప్పిన కాన్సెప్ట్ చెప్పేటప్పుడు. ఓకే. మనకేం అడుగుతున్నాడు sec theta అడుగుతున్నాడు. సో sec theta అంటే ఎలా ఫైండ్ చేయాలి, cos thetaకు రెసిప్రోకల్. cos theta అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపో, మళ్ళీ sec theta అంటే హైపో బై అడ్జసెంట్ సైడ్ అంటే 13/5. sec theta is 13/5. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. Total surface area of a solid right circular cylinder is 542 centimeter square. Its curved surface area is 2/5 of its total surface area. Find the curved surface area అంటున్నాడు. మనకు అక్కడ ఏమి ఇస్తున్నాడు కండిషను, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2/5 అంటే 2/5 ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటున్నాడు. హాఫ్ అంటే ఏంది మల్టిప్లికేషన్ కదా, 2/5 ఆఫ్. ఓకే. మనకు అక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా వాల్యూ ఇస్తున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా వాల్యూ ఎంత ఇస్తున్నాడు 542 ఇస్తున్నాడు కదా. సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు అడుగుతుంది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే కదా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2/5 ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోండి. 5 10 జా 50, 42 అంటే 5 8 జా 40, 20 అంటే 5 4 జా 20. సో 108.4 ఇంటూ 2 ఎంత వస్తుంది 216.8 వస్తుంది, అంతే కదా. సో ఆప్షన్
డి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టాటిస్టిక్స్ నుంచి క్వశ్చన్ చూడండి. అవుట్ ఆఫ్ 100 ద మార్క్స్ ఆఫ్ 21 స్టూడెంట్స్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్స్ ఆర్ యాజ్. 21 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఇచ్చాడు, అందులో ఫైండ్ ది మోడ్ ఆఫ్ ద డేటా అంటున్నాడు. మోడ్ అంటే ఏంది? ఎక్కువ టైమ్స్ ఏదైతే రిపీట్ అయిందో అదే మోడ్ అని చెప్పాను మీకు. ఓకే, మరి ఇచ్చిన నెంబర్స్లో ఎక్కువ టైమ్స్ ఏది రిపీట్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే 85 అనే నెంబర్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి మీకు 85 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ డి. వితౌట్ ఎనీ పెన్ అండ్ పేపర్ వీ కెన్ క్యాలిక్యులేట్ మోడ్. ఎక్కువ ఏది కనిపిస్తే అదే ఆన్సర్. క్లియర్?